జగన్ టైంలో ఎక్కడ ఇసుక తవ్వినా ఆ కా అదేదంటారు నదీ జలాలు అంతమైపోతాయి, నదులు పాడైపోతాయి, పర్యావరణం నాశనం అయిపోతుంది. ఇసుక తవ్వితే పర్యావరణం నాశనం అయిపోతుంది, అక్కడ నదులు కూడా నాశనం అయిపోతాయి. ఎన్జీటీలో కేసులు వేస్తారు, హైకోర్టులకు వెళ్తారు, దాని మీద చర్చలు జరుగుతాయి. అదే చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే కృష్ణానదిలో ఆయన ఉన్న ఇంటి వెనకాల ఆ భవానీ ఐలాండ్ దగ్గరన ఆ దారిలో మొత్తం కూడా డ్రెడ్జింగ్ చేసి మరీ తవ్వితే చివరికి అప్పట్లో ఎన్జీటీ 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది కూడా అక్కడే. అది తప్పేం కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందట, అక్కడ నదిని తవ్వుకుని అందులో ఉన్న ఇసుకని తీసుకుని అమరావతిలో వాడుకునేందుకు గాను అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏ పర్యావరణానికి ప్రాబ్లం ఉండదు. ఈ నీళ్లు నేరుగా వెళ్ళిపోయి ప్రకాశం బ్యారేజీని ఏమి చేయవు, ప్రకాశం బ్యారేజీ పటిష్టతకి ఏ ప్రాబ్లం ఉండదు. వైసీపీ టైంలో కనుక ఆ పని చేస్తే ఖచ్చితంగా ప్రాజెక్టులు పాడైపోతాయి, పర్యావరణం పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకం ఏంటంటే